ఈరోజు డే 2 ఇన్ మున్నార్. మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ టిఫిన్ షాప్కి అయితే వచ్చాము. సో ఇక్కడ టిఫిన్ తిని ఇడియప్పము, ఇంకోటి అయితే పొట్టు, ఇడియప్పం పొట్టు, ఈ రెండు టిఫిన్స్ అయితే ఆర్డర్ చేస్తాము. ఇది తినేసి మా జర్నీ అయితే స్టార్ట్ చేస్తాము. సో మేము ఎక్కడికి వెళ్ళినా మా వీడియోస్ అయితే క్యాప్చర్ చేస్తాము, చూడండి. హాయ్ గాయ్స్, ఇప్పుడే ఎలిఫెంట్ రైడ్ అయితే అయింది కదా. సో అక్కడ నుంచి లైవ్ చాక్లెట్ ఫ్యాక్టరీ అంట, వచ్చే దారిలోనే ఉంది. ఒక్క 2 minutesలో అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ అంబియన్స్ అయితే చాలా బాగుంది. లోపలికి వెళ్దాం. చూడండి, చాక్లెట్ డైరెక్ట్గా తయారు చేస్తారంట. టికెట్ కౌంటర్ ఉంది. సో లోపలికి వెళ్ళి టికెట్ తీసుకుంటానికి లోపలికి వెళ్తున్నాం. సో ఇప్పుడే లైవ్ చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వచ్చాం. ఇక్కడ ఏమేమి చాక్లెట్స్ ఉన్నాయి, ఎలా లైవ్లో చేస్తున్నారో అంతా చూసేయండి. బొటానికల్ గార్డెన్ ఇందాక మేము చూపించాం కదా, టికెట్స్ తీసుకున్నాం. ఈచ్ పర్సన్ 50 రూపీస్. ఇది ఎంట్రన్స్ అన్నమాట. కానీ గార్డెన్ అంతా కూడా వెల్ మెయింటైన్ చేస్తున్నారు. చూడండి, ఫ్లవర్స్ అవి కూడా చాలా బాగున్నాయి. గార్డెన్ అయితే కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఫ్లవర్స్ అయితే పిక్ చేయకూడదు. చూడండి ఎలా ఉందో. డ్రాగన్ ఫ్రూట్ లాంటిది, కొంచెం చిన్న సైజ్ కదా. చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. లైవ్ చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉందంట ఇందులో. బొటానికల్ గార్డెన్ విత్ లైవ్ చాక్లెట్ ఫ్యాక్టరీ. చూద్దాం అది కూడా ఎలా ఉంటుందో. కానీ గార్డెన్ అయితే మాత్రం చాలా బాగుంది. ఒక్కసారి చూడండి. ఎక్కడికక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి. మీరు ఎక్కడ క్లిక్ చేసినా సరే తెలిసిపోద్ది. మొత్తం ఎంట్రన్స్. ఇందాకైతే ఎలిఫెంట్ రైడింగ్కి వెళ్ళాం కదా. ఈచ్ పర్సన్ వచ్చి డబల్కి పెయిర్కి వచ్చి 2500 ఛార్జ్ చేశాడు. 700 రూపీస్ వచ్చి ఫోటో ఛార్జ్ చేశాడు. అంత వర్త్ అనిపించలేదు నాకైతే. జస్ట్ ఒక 1 రౌండ్ దారిలో నించోబెట్టి ఇచ్చేసాడు. ఫుడ్కి అయితే 200 రూపీస్ తీసుకున్నాడు ఎలిఫెంట్కి. ఎందుకంటే మేము ఎక్కాం కదా, అందుకనే మేము దాని ఫుడ్ పెట్టాం. ఇక్కడ నుంచి లొకేషన్ కూడా చాలా బాగుంది. ఈ ప్లాంట్స్ ఒక ట్రీస్ నేమ్స్ ఏంటో మాకు తెలీదు, కానీ చూస్తున్నాం అంతే. ఇది కూడా ఏదో వెరైటీగా ఉంది. చూడండి, సైంటిఫిక్ నేమ్స్ అయితే ఉన్నాయి. సైంటిఫిక్ నేమ్స్ అంత బేగా మనకు తెలియదు కదా. కలేజా సినిమాలో అలీగడ్ పట్టుకుంటారు కదా, అదే ఇది. వైలెట్ కలర్ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి ఇలా లొకేషన్ చూస్తే ఎక్సలెంట్గా ఉంది. ఈ ట్రీస్ని అయితే మంచిగా కార్వింగ్ చేశారు. చాలా బాగా కార్వింగ్ చేశారు. గోవా ట్రీ, స్ట్రాబెర్రీ ప్లాంటేషన్, అన్నీ స్ట్రాబెర్రీ ప్లాంటేషన్స్. పంపర్ పనాస్తాయి. గార్డెన్ అయితే అయిపోయింది. బయటికి వెళ్ళిపోమంటున్నారు. వే అవుట్ అని చూపించేస్తున్నారు. ఓకే, జస్ట్ ఒక 5 minutes ఉందేమో అంతే. 5 minutes అంతే, కానీ చాలా బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు అయితే లైవ్ చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్తున్నాం. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటన్నదని. నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. 3 times వచ్చింది, కానీ ఇప్పుడు లైవ్ చాక్లెట్ ఫ్యాక్టరీ రాలేదు. చూద్దాం. అయితే ఎంటర్ అవుతున్నాం. ఒక్కసారి చూడండి, నిజంగా చాలా బాగుంది. అసలు ఎలా మేక్ చేస్తారు ఏంటన్నది జస్ట్ ఒక వీడియో చూపిస్తాను. చూడండి, చాక్లెట్ ఫిల్ చేస్తున్నారు చూడండి. అందులో ఆ చాక్లెట్ బెడ్ మించి అలా అటు సైడ్కి వచ్చేస్తుంది అనమాట. బెడ్ ఎండింగ్ వచ్చిన తర్వాత అది చాక్లెట్ ఫ్రీజ్ అయిన తర్వాత దాన్ని ఇలా తీస్తున్నారు.
ఇవన్నీ ఆర్గానిక్ సోప్స్ అన్నాడు, కానీ చాలా కాస్ట్ ఉన్నాయి. ఆ ప్యాక్ వచ్చి 300 రూపీస్ అంట. ఇవన్నీ ఆర్గానిక్ సోప్సే, ఇవన్నీ జస్ట్ ఐడియల్స్. ఇవన్నీ మనం ఎక్కడికి వెళ్ళినా ఉంటాయి కదా, జస్ట్ మన ఇంట్లో మూనార్ని పెట్టుకోవడానికి. నెక్స్ట్ చిల్లీ పౌడర్, షోమ్రిక్ పౌడర్, ఇదన్నీ కూడా ఆర్గానిక్ అన్నమాట. అంటే ఇదంతా డీప్ ఫారెస్ట్ కదా, ఆర్గానిక్ ఉంటుంది అన్నమాట బాగా. స్పైసెస్, ఇవన్నీ స్పైసెస్ ఇండివిజువల్ ప్యాకింగ్. మనం అంటే 100 గ్రామ్స్, 100 గ్రామ్స్, 50 గ్రామ్స్, 200 గ్రామ్స్ ప్యాకింగ్ తీసుకోవాలంటే ఎలా, లేదు మాకు కేజీస్లో కావాలంటే ఇంకో. చూసాం కదా అన్ని వెజిటేబుల్స్ ట్రై చేసినవి. సో అవి అయితే ఇక్కడ ఉన్నాయి. లైవ్ చాక్లెట్ ఫ్యాక్టరీలో అయితే ఇవి అవైలబుల్గా ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చేసి 200 అయితే పడుతుంది. నేను ఎలాగో వెజిటేబుల్స్ అయితే తిన్నాను, అలాంటి డ్రైడ్ అయితే ఏం తింటాను, జస్ట్ వీడియో కోసం అయితే చూపిస్తున్నాను. వెరైటీ ఆఫ్ హల్వాస్ అండ్ చాక్లెట్స్, ఇవన్నీ చాక్లెట్స్. ఇందాక మనం అక్కడ ఫ్యాక్టరీలో మౌల్స్ చూసాం కదా, ఆ మౌల్స్ నుంచి వచ్చిన చాక్లెట్స్ అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్. కుల్ఫీ ఫ్లేవర్ చాక్లెట్, బటర్ స్కాచ్, ఆరెంజ్, మ్యాంగో. పక్కన నా సోప్స్ వేస్ట్ అని చెప్తే మా వైఫ్ వచ్చి అదే తీసుకుంది 250 రూపాయలు పెట్టి. నేనే వేస్ట్ అని చెప్పాను, నేనే తీసుకున్నాను, సరిపోయింది.